కిందికి దిగొచ్చామని ఆలయం కిందికి అయితే దిగొచ్చాం. ఇదైతే ఎంట్రన్స్లో ఉన్నటువంటి అదే విష్ణువు అండి. ఆవు పాలు తాగేటువంటి విగ్రహం అయితే ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది ఇది. సో మనం ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దామండి. వినాయకుడు ఉంటాడండి ముందు. సో ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తానండి మీకు. ఇది ఆ విగ్రహం అండి. మనం టాప్లోంచి ఇప్పుడు మనం చూపించింది ఆ వ్యూ అంతా ఆ విగ్రహం పైకెక్కి మెట్ల మార్గం ద్వారా పైకెక్కి మీకు అక్కడ నుంచి మొత్తం వ్యూ అనేది చూపించడం జరిగిందండి. సో ఎక్కడి నుంచి ఎక్కానని చూపించడం కోసం మళ్ళీ కిందికి వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని ఆ యొక్క మెట్లని మీకు నేను చూపిస్తున్నానండి. ఇది ఎంట్రన్స్లో అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి రోడ్ నుంచి. సో అది గుడికి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి నెక్స్ట్ శివాలయం అనేది మీకు నేను చూపిస్తానండి. శివాలయం ఎట్లుందనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడ శివలింగాలు, జ్యోతిర్లింగాలు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్తున్నామండి. జ్యోతిర్లింగ క్షేత్రంలోకి, గర్భాలయంలోకి. అదైతే లింగం అయితే చాలా అనుభూతినిచ్చిందండి చూడగానే. అంటే బాగా అట్రాక్ట్ చేసింది ఆ లింగం, ఆ శివలింగం. ఒకే బేస్ మీద మొత్తం జ్యోతిర్లింగాలన్నీ ప్రతిష్ఠించారండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది అంటే శివభక్తులు అయితే మయమర్చిపోతారండి ఇట్లా, అంటే ఆ యొక్క విగ్రహాన్ని అట్లా ఆ విధంగా చూసి. చాలా అద్భుతంగా ఉందండి. నంది కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ లోపల గుళ్ళో కూడా అసలు అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. అంటే అసలు ఆ గర్భాలయంలోంచి బయటికి రావాలనిపించట్లేదండి. వాటిని చూసి అట్లనే ఉండిపోవాలనిపిస్తుంది. అంత మంచిగా ఉన్నాయండి. సో మనకి పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈ విగ్రహాన్ని ఇట్లా షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నందుకు వీడియోలో. సో ఒకే దాని మీద ఇట్లా ఇన్ని జ్యోతిర్లింగాలన్నీ ప్రతిష్ఠించారండి. సో ఇదైతే ఒక కన్నుల పండగ అండి. ఇట్లయితే చూడడం అయితే చాలా ఆనందంగా ఉందండి నాకైతే ఈ విధంగా చూడడం. చూడండి ఈ శివలింగాలు. నెక్స్ట్ మీకు నేను సాయిబాబా గుడి కూడా ఎక్స్ప్లోర్ చేస్తానండి. బయట ఉన్న సాయిబాబా గుడి చూడండి. ఇప్పుడైతే మనం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని ఈ గుడికైతే పేరు పెట్టడం జరిగిందండి. శివాలయం అండి ఇది శివాలయం లోపల అద్భుతంగా ఉంటుందండి. శివాలయం లోపల శివుడి అంటే జ్యోతిర్లింగాలు ఒకే బేస్ మీద ఉంటాయండి. చూద్దామండి. ఇప్పుడు ఎంట్రన్స్లో ఇది ధ్వజస్తంభం అండి, శివాలయం యొక్క ధ్వజస్తంభం ఇది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు నేను చూపిస్తానండి. నంది కూడా చాలా 6 feet ఎత్తులో మంచిగా చాలా అద్భుతంగా ఉంటుందండి. రాతితో చేయబడ్డటువంటి నంది అండి ఇది. మీకు నేను చూపిస్తానండి టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా విగ్రహాలు చూపిస్తానండి. ఇంకా అయ్యగారు అయితే వీడియోస్ తీయొద్దని అంటున్నారు. అయినా కానీ మనం రిక్వెస్ట్గా అడిగి లోపలికి వెళ్ళి వీడియోస్ అనేది తీసుకుంటాం జరిగింది. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది టెంపుల్, అది గర్భాలయం అండి. లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. లోపల ఉన్నటువంటి లింగాలు ఎట్లున్నాయి అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే మనం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని దీనికైతే ఈ గుడి సరిగా అండి. మనం ఇక్కడ ఉన్నట్టు సాయిబాబా గుడి అయితే కవర్ చేయలేకపోయాము. ఇప్పుడైతే మీకు నేను ఈ గుడిలో ఎంట్రన్స్లో అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి సాయిబాబా గుడి అయితే చూపిస్తానండి. ఇక్కడ గురు పౌర్ణమికి చాలా అద్భుతంగా చేస్తారండి ఇక్కడ గురు పౌర్ణమి. సో మీకు అది చూపిస్తానండి. గర్భాలయంలోకి వెళ్ళి మీకు సాయిబాబా గుడి చూపిస్తాను. చూడండి దగ్గర నుంచి. చూడండి ఫ్రెండ్స్. సో మనకి వీళ్ళు ఈ గుడి యాజమాన్యం పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పుకోవాలండి. గుడి మొత్తం తీసి మొత్తం చూపించుకునే అంటే అవకాశం మనకి కల్పించినందుకు, మన ఛానల్లో పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారండి. సో గుడి యాజమాన్యానికి అయితే ప్రభాకర్ గారికి, జనార్దన్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఇది మన స్టార్టింగ్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ కూడా చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉందండి గుడి కూడా. సో మా ఈ వీడియో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు చేసే లైక్, సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఉత్సాహాన్ని, ఇట్లాంటి గుళ్ళని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు చాలా బాగుంటుందండి, ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.